சொல்றியா? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ మంత్ జనవరిలో మన తమిళ్లో రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా ఈ రోజు నుంచి మన నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేశారు. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే మూవీ అనేది ఓకే పర్వాలనిపించింది. మరి మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అని ఇన్డెప్త్గా చెప్తాను. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ టాపిక్స్, ఇంకా జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి లైక్ మన హీరో తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన హీరోయిన్ కూడా తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మన హీరోయిన్ ఇద్దరు ఎలా కలిశారు, దాని తర్వాత వాళ్ళ జర్నీ ఎలా వెళ్ళింది ముందుకి ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి. నాకు ఎక్స్పెషల్లీ ఈ మూవీలో ఏమైనా నచ్చిందంటే మన జయన్ రవి గారు యాక్టింగ్ అని చెప్పొచ్చు. తన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఎట్ ఏ సేమ్ టైం ఈ మూవీలో మన జయన్ రవి గారు ఇంకా యోగి బాబు గారు కామెడీ టైమింగ్, ఇద్దరిది కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్స్ పరంగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ స్టోరీ పరంగా చాలా అంటే చాలా రొటీన్ అనిపించింది. అదే మూవీలో ఉన్న మైనస్ పాయింట్ ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ రీసెంట్గా ఆ సాంగ్ చాలా అంటే చాలా పాపులర్ కూడా అయింది. ఆ సాంగ్ ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఫైనల్గా ఒకవేళ మీరు ఈ మూవీ వాచ్ చేస్తే మీకు అసలు ఈ మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఈ మూవీకి మరి నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే నేనైతే 5కి 2.65 ఇస్తా. బికాస్ ఆఫ్ జయన్ రవి గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నిత్య మీనన్ గారు యాక్టింగ్ అనేది కూడా ఓకే పర్వాలేదు అనిపించింది. సూపర్ అని చెప్పలేను, జస్ట్ ఓకే పర్వాలేదు బాగానే ఉంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాను. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాటి మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.